నీ నోరు ఒక సృజనాత్మక ఆయుధం. అది సాకులు పంచడానికి ఉన్న సాధనం కాదు. ఒక ఓడిపోయిన వ్యక్తికి మొదటి వెపన్ రీజన్. ఛాంపియన్లు తమ ఫలితాలకు మంచి అయినా చెడు అయినా పూర్తి బాధ్యత తీసుకుంటారు. ప్రపంచానికి ఒక్కసారి చెప్పు, నేను ఏం చెయ్యబోతున్నాను అని, అంతే. తర్వాత తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేయి. ఛాంపియన్లా ఆలోచించు, ఛాంపియన్లా మాట్లాడు. ఆ తర్వాత ఆ మార్గంలో నడువు. ప్రతిరోజు నీ బలం 100% అయితే 120% కష్టపడు. ప్రతిరోజు సాకులు చెప్పడం ఆపు. విజేతలు సాకులు కాదు, మార్పులు చేస్తారు. సగటు మనిషి సాకులు చెప్పుకుంటూ జీవితాన్ని వృధా చేస్తాడు. నీకు ఎదురైన శత్రువు నీలోనే ఉన్నాడు. అసలైన అడ్డంకి నీలోనే ఉంది. స్వప్నాలను చంపేది ఇతరులు కాదు, నీ అలసత్వం, నీ భయం. సమస్య కన్సిస్టెన్సీలో లేదు, నిర్ణయంలో ఉంది. నువ్వు నిజంగా ఎంత కోరుకుంటున్నావో అనేది నిర్ణయించు. విజయం కేవలం కోరిక కాదు, అది ఒక స్థాయి, ఒక నిర్ణయం. ఛాంపియన్ వర్కౌట్ నిజంగా మొదలవుతుంది నొప్పి వచ్చినప్పుడు. ఎందుకంటే గొప్పతనం అనేది నొప్పి యొక్క మరోవైపున ఉంటుంది. అప్పుడు నువ్వు దాని నుండి ఎందుకు పారిపోతున్నావు? విజయం కావాలనుకుంటున్నావు కదా. అయితే ఎంత కష్టం వచ్చినా ముందుకు సాగు. సాకులు ఆపు, నీ లక్ష్యం కోసం పరిగెత్తు. ఏ యుద్ధమూ సౌకర్యవంతమైన పరిస్థితుల్లో గెలవబడదు. కాబట్టి తెలియని పరిస్థితుల్లోనే సాధన చెయ్యాలి. అప్పుడు అనూహ్యమైనది వచ్చినా నువ్వు కూలిపోవు. ప్రతి ఉదయం లేవగానే నీకు ఒక ప్రశ్న: ఈరోజు నన్ను నేను అసౌకర్యంగా చేసే పరిస్థితుల్లో ఎలా ఉంచగలను? నువ్వు తెలియని దాన్ని, భయాన్ని, అనూహ్యాన్ని జయించాలి. అప్పుడు ఏదైనా జరిగినా నువ్వు సిద్ధంగా ఉంటావు. ఛాంపియన్లు ఆగరు, వారు నొప్పిని కూడా అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడూ అగ్నిలో నడుస్తూ దానిలోంచి మళ్లీ పుట్టినవారు. గొప్పతనం అనేది నొప్పి పక్కనే ఉంటుంది. దానిని అర్థం చేసుకో. నువ్వు ఎంతగా నొప్పిని ఎదుర్కొంటావో అంతగా నీలో శక్తి పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.